ఈరోజు కథ చంద్రశేఖరుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అంతఃపురాన సుఖనిద్రలో ఉండవలసిన నువ్వు ఈ అర్ధరాత్రి వేళ శ్మశానంలో ఇంతగా శ్రమిస్తుండటం చూస్తుంటే నీది గొప్పతనమని అనుకోవాలో లేక అవివేకం అనుకోవాలో అర్థం కావట్లేదు. సాధారణ ప్రజల దృష్టిలో చాలా గొప్పవారుగా కనిపించే వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి చాలా అవివేకంగా, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఇందుకు ఉదాహరణగా ఒక కవిరాజు గురించి మీకు చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కౌశాంబి దేశంలో ఒక మారుమూల గ్రామంలో చంద్రశేఖరుడనే యువకుడు ఉండేవాడు. అతను శాస్త్రాలన్నిటినీ అభ్యాసనం చేసినవాడు కానప్పటికీ ఏ విషయం మీదనైనా చక్కటి అంశు కవిత్వం చెప్పగలిగేవాడు. చంద్రశేఖరుడు ఒక పేద బ్రాహ్మణుడి కొడుకు. అతడి కవిత్వం విన్న చాలామంది అతని కౌశాంబి రాజైన విజయభూపతి దగ్గరకు వెళ్ళమని, అక్కడ తప్పక రాజాశ్రయం దొరుకుతుందని సలహా ఇచ్చేవాళ్ళు. అయితే కౌశాంబి రాజ్యంలో ఒక ఆచారం ఉంది. అదేమిటంటే కౌశాంబిలో గల ఏ కళాకారుడైనా సరే మొదట తనకు సమీపంలో ఉన్న ఏ జమీందారును ఆశ్రయిస్తాడు. ఆ జమీందారు దివాణంలో కొన్నాళ్ళున్న తర్వాత ఆయా వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి ఆయనే వారిని రాజు వద్దకు పంపుతాడు. చంద్రశేఖరుడికి తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఉల్లంఘించి తిన్నగా రాజు దగ్గరకు వెళ్ళే బుద్ధి కాలేదు. అందుచేత అతడు తనకు సమీపంలో ఉన్న చక్రధర జమీందారు వీరవర్ధనుడి ఆశ్రయించడానికి నిశ్చయించుకున్నాడు. తండ్రి నిర్ణయించిన సుముహూర్తంలో అక్కడికి బయలుదేరాడు. చంద్రశేఖరుడు వీరవర్ధనుడి భవంతి చేరేసరికి అక్కడ అంతా గగ్గోలుగా ఉంది. ఇది చూసి నివ్వెరపోతూ అక్కడున్న వారిని సంగతి ఏమిటని చంద్రశేఖరుడు అడిగాడు. వీరవర్ధనుడి ఏకైక కుమార్తెకు నెల క్రితమే పెళ్ళయింది. భార్యతో సహా ఇంకా అత్తవారింటనే ఉన్న కొత్త పెళ్లి కొడుకు ఆనాటి ఉదయాన తోటలో తిరుగుతూ పాము కాటుకు గురి అయి మరణించాడు. అది సంగతి. సరిగ్గా తాను ఇంటి నుంచి బయలుదేరిన ముహూర్తమే ఇక్కడ నూతన వరుడి మరణ ముహూర్తమైందని విన్న చంద్రశేఖరుడికి అక్కడ క్షణకాలం కూడా నిలువబుద్ధి కాలేదు. వెనుతిరిగి స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. నేను పెట్టిన ముహూర్తం నీకు అచ్చిరాలేదు అంటూ బాధపడ్డ చంద్రశేఖరుడి తండ్రి ఒక వారం గడిచాక సమీరాపుర జమీందారు వల్లభరాయుడి దగ్గరకు వెళ్ళడానికి తన స్నేహితుడి చేత ముహూర్తం పెట్టించాడు. తీరా శేఖరుడు అక్కడికి వెళ్ళేసరికి వల్లభరాయుడికి గత మధ్యాహ్నమే ఏదో తీవ్రమైన అస్వస్థత చేసిందని, జబ్బు ఏమిటన్నది అంతుపట్టక ఘనవైద్యులు కూడా తికమడకు పడుతున్నారని తెలియవచ్చింది. ఈసారి కూడా తన ప్రయత్నం విఫలమైపోవడంతో శేఖరుడు అంతులేని నిరుత్సాహం, నిస్పృహలకు లోనయ్యాడు. అతడు ఇంటికి తిరుగు ప్రయాణమై దారిలో కనిపించిన ఒక కొలను నీటితో దాహం తీర్చుకుని కొలను గట్టున ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద చతికిలబడ్డాడు. అలా కొద్దిసేపు గడిచేసరికి ఆ దారిన వెళుతున్న మరొక బాటసారి కొలను చూసి ఆగి దాహం తీర్చుకొని వచ్చాడు. శేఖరుడు ఆ బాటసారి రాకను గమనించలేదు. తిరిగి తన దారి తాను పోబోతుంటే బాటసారి శేఖరుడి ముఖంలోని విచారాన్ని గమనించి అప్రయత్నంగా ఆగి, అయ్యా, తమరెవరో తెలుసుకోవచ్చునా అంటూ మృదువుగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో ఆలోచనలో నుంచి తేరుకున్న శేఖరుడు, తెలుసుకోదగినంత గొప్పవాణ్ణి కాదులేండి, ఒక దురదృష్ట జాతకుణ్ణి అంటూ జవాబిచ్చాడు. ఆ జవాబుకు కాస్త ఆశ్చర్యపడ్డ బాటసారి ఈసారి శేఖరుణ్ణి మరింత పరీక్షగా చూసి, సరస్వతి మానసపుత్రులు, తమది దురదృష్ట జాతకం ఎన్నటికీ కాబోదు. ఏది మీ కుడి చెయ్యిలా ఇవ్వండి అంటూ తాను అతడి పక్కనే కూర్చుని చనువుగా శేఖరుడు కుడి చెయ్యి అందుకున్నాడు. శేఖరుడి అరచేతిలో రేఖలన్నీ నిశితంగా పరిశీలిస్తూ మధ్యలో కొన్ని ప్రశ్నలు కూడా వేసిన బాటసారి చివరకు ఎంతో ఆత్మీయంగా, 3 మాసాల వరకు మీరు ఎక్కడికి కదలకండి. తర్వాత రాబోయే మాఘశుద్ధ పంచమి నాడు మీ ఊరుకు తూర్పు దిశగా ప్రయాణం చేసి మొట్టమొదట తటస్థపడే జమీందారును ఆశ్రయించండి. మీకంతా శుభమే కలుగుతుంది అని లేచి బయలుదేరి శేఖరుడు చూస్తుండగానే కనుమరుగయ్యాడు.
ఒంటరిగా మిగిలిన శేఖరుడు తనకు కలిగిన ఆశ్చర్యంలో నుంచి తేరుకొని నెమ్మదిగా లేచి బాటసారి జోస్యం గురించి, తన భావి జీవితం గురించి ఆలోచిస్తూ నడక ప్రారంభించాడు. తూర్పు దిశగా శేఖరుడి గ్రామానికి చాలా దగ్గరలో ఉన్న జమీందారు నరసింహవర్మ. అతడుంటున్న కుగ్రామం కూడా ఆయన జమీలోనిదే. అయితే నరసింహవర్మ వయసులో బాగా పెద్దవాడు. 5 భార్యలున్న నరసింహవర్మ తిక్కబుద్ధుని గురించి కథలు కథలుగా జమీ అంతటా ప్రచారంలో ఉన్నాయి. అతడికి అత్యంత రసభరితమైన కవిత్వం వినిపించి ఆ క్షణాన అతడి బుద్ధి పెడదారి ఉన్న కారణంగా తాంబూలంలో ఒక్క దమ్మిడీ మాత్రం దక్షిణగా స్వీకరించి ఉసూరుమంటూ తిరిగి వచ్చిన కవుల గురించి శేఖరుడు విని ఉన్నాడు. తిక్కబుద్ధితో పాటు నరసింహకు శాస్త్ర పరిజ్ఞానము, రసికత్వము కూడా అంతంత మాత్రమే అన్నమాట. ఇల్లు చేరిన తర్వాత తండ్రితో కలిసి బాటసారి పెట్టిన 3 మాసాల గడువు తీరేదాకా దీర్ఘంగా ఆలోచించిన శేఖరుడు చివరకు భగవంతుడి మీద భారం వేసి బాటసారి చెప్పిన ముహూర్తంలో నరసింహవర్మ దగ్గరకు బయలుదేరాడు. శేఖరుడు వచ్చిన పని విన్న నరసింహవర్మ దివానును, ఈరోజు జమీందారు గారి తండ్రి తిథి, ఆయన ఆ పనిలో ఉన్నారు, సాయంత్రం దాకా ఎవరిని కలుసుకోరు అని చెప్పాడు. ఆ మాటలు విన్న శేఖరుడికి నిరాశతో పాటు రెట్టింపు పట్టుదల కూడా కలిగింది. అతని దివానును, అయ్యా, సాయంత్రం వరకు ఇక్కడే వేచి ఉంటాను, సాయంత్రం మాత్రం జమీందారు గారు దయచేసి నా కవిత్వం వినేలా చూడండి అని వేడుకున్నాడు. శేఖరుడి ముఖంలోని దైన్యాన్ని, ఆ దైన్యం వెనుక మసిపూసిన మాణిక్యంలా ఉన్న తేజస్సును గమనించిన దివాను తను తప్పక సాయం చేస్తానంటూ హామీ ఇచ్చాడు. అతడికి అతిథి గృహంలో భోజనానికి ఏర్పాటు చేశాడు. సాయంత్రం అయ్యింది. శేఖరుడికి జమీందారి దర్శనం మాత్రం కాలేదు. చివరకు చీకటి పడుతుండగా దివాను వచ్చి, అయ్యా, మీ గురించి జమీందారు గారికి చెప్పాను. ఈరోజు ఆయన తండ్రి గారి తిథి కదా. మా తండ్రి గారికి కవిత్వం అంటే చాలా ఇష్టం. ఆయన తిథినాడు కవినంటూ ఆశ్రయం కోరి వచ్చినవాడు ఒట్టి సొంట అయినా మాకు గౌరవనీయుడే. ఈనాటి నుంచి అతడు మన ఆస్థాన కవుల్లో ఒకడైన వాడని చెప్పు. అతడికి 1116 పట్టుబట్టలు ఇచ్చి సబహుమానంగా గుర్రపు బండిలో పంపు. రేపటి నుంచి రోజు సాయంత్రాలు వచ్చి మమ్మల్ని తన కవిత్వంతో ఆహ్లాదపరచాలని మా మాటగా చెప్పు అన్నారు. ఆ ఏర్పాట్లు చేసేసరికి కాస్త ఆలస్యమైంది. ఇవిగో 1116. ఇవి జరి అంచు పట్టుపంచే. బయట తమ కోసం గుర్రబండి సిద్ధంగా ఉంది అన్నాడు. ఇదంతా విన్న శేఖరుడికి క్షణకాలం నవ్వాలో దుఃఖపడాలో తెలియలేదు. చేసేదేం లేక అతడు ఆ బహుమానాన్ని తీసుకొని జమీందారు గారికి వందన శతాలందజేయవలసిందిగా దివానుకు చెప్పి నీరసంగా గుర్రబండి ఎక్కి తిరుగుముఖం పట్టాడు. ఆ తర్వాత శేఖరుడు దాదాపు సంవత్సరం పాటు నరసింహవర్మ ఆస్థాన కవిగా ఉన్నాడు. వృద్ధ జమీందారు వద్ద కేవలం డబ్బు కోసమే ఆశ్రయించి బతుకుతున్న బూటకపు కవుల సమక్షంలో ఏమాత్రం మనశ్శాంతి లేకపోగా రాను రాను కవిత్వం అంటేనే ఆసక్తి నశించసాగింది. ఇటువంటి పరిస్థితుల్లో శేఖరుడు ఒకనాడు ఏదో కారణంగా బండివాడు రాకపోవడం వల్ల తన గ్రామం నుంచి పద్మనాభపురానికి కాలినడకన బయలుదేరాడు. ఎండాకాలం కావడంతో కొద్ది దూరం నడిచేసరికి దాహం వేసి మార్గమధ్యలో గల ఒక కొలను దగ్గర ఆగాడు. ఆసరికి కొలను గట్టుపైనున్న ఒక చెట్టు కింద తలపాగా ధరించిన బాటసారి ఒకడు విశ్రాంతిగా కూర్చొని ఉన్నాడు. కొంచెం దూరంలో మేలుజాతి అశ్వం ఒకటి పచ్చిక మేస్తుంది. శేఖరుడు దాహం తీర్చుకొని వస్తుండగా ఆ బాటసారి పలకరింపుగా మందహాసం చేశాడు. శేఖరుడు కూడా చిన్నగా మందహాసం చేసి అతడికి సమీపంలో కూర్చున్నాడు. అయ్యా, మీరెవరో తెలుసుకోవచ్చునా అని బాటసారి చిన్నగా నవ్వుతూ శేఖరుణ్ణి ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వినగానే శేఖరుడికి గతంలో తనకు జోస్యం చెప్పిన బాటసారి అదే ప్రశ్న వెయ్యగా ఒక దురదృష్టవంతుణ్ణి అని తన జవాబు ఇవ్వడం గుర్తు వచ్చింది. వెంటనే అతడు, నేనొక మానవుణ్ణి, అదృష్ట దేవత నా తల్లి, దురదృష్ట దేవత నా తండ్రి అంటూ జవాబిచ్చాడు. ఆ జవాబు విన్న బాటసారి ఆశ్చర్యంగా, అదేంటి అని ప్రశ్నించాడు. శేఖరుడు మృదువుగా, క్షమించండి, ఏదో అనాలోచితంగా మాట్లాడాను. ఇప్పుడు మీ ప్రశ్నకు జవాబుగా ఒక చిన్న కవిత్వం చెబుతాను వినండి
అంటూ అసువుగా భావయుక్తమైన కవిత్వం చెప్పసాగాడు. దాని సారాంశం ఇది. పున్నమి వెన్నెల్లో ఒక ఉద్యానవనంలోని పుష్పాలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ సువాసనలకు ఆకర్షింపబడుతున్న గండు తుమ్మెదలు పువ్వులలోని మకరందాన్ని తృప్తిగా తాగుతున్నాయి. ఆ సమయంలో అతిలోక సౌందర్యవతి అయిన ఒక యువతి ఆ పుష్పాల మధ్య విషాదవదనంతో కూర్చొని ఉంది. ఇది గమనించిన పువ్వులు, ఏమమ్మా, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక్కరోజులో వాడిపోయి మేమే ఇంత ఆనందంగా ఉంటే వాడిని కుసుమం లాంటి నీ ముఖ కమలంలో ఆ విషాదం ఏమిటి అని ప్రశ్నించాయి. దానికి ఆ యువతి, నిజమే, నేను వన్నె తరగని పుష్పాన్నే, కానీ నా చుట్టూ ఉన్నవి నన్ను ఆనందపరిచే తుమ్మెదలు కావు. గాలికి అటు ఇటు కదులుతున్నప్పుడు నన్ను బాధిస్తున్న ముళ్ళు అని జవాబిచ్చింది. కవిత్వం చెప్పిన శేఖరుడు బాటసారితో, ఆ యువతి నాలోని కవితాకన్య, ఆమెను నా గుండెల్లో దాచుకున్న దురదృష్టవంతుణ్ణి, నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్న అదృష్టవంతుణ్ణి. ఇక వివరాలు అడక్కండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి వస్తాను, సెలవు అంటూ బాటసారికి చేతులు జోడించి నమస్కరించి లేచి మెల్లగా బయలుదేరాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే ఒకనాటి ఉదయాన శేఖరుడు ఇంటి ముందు రాజలాంఛనాలతో జోడుగుర్రాల బండి ఒకటి వచ్చి ఆగింది. అశ్వారూఢులై బండి వెంటనే వచ్చిన 2 భటులు శేఖరుణ్ణి కలుసుకొని అతన్ని రాజలాంఛనాలతో తీసుకురావాల్సిందిగా మహారాజు విజయభూపతి ఇచ్చిన ఆజ్ఞాపత్రాన్ని చూపించారు. వెంటనే శేఖరుడికి వారం క్రితం కొలనుగట్టున తను కలుసుకున్నది మహారాజునే అని అర్థమైంది. శేఖరుడు రాజప్రాసాదం చేరగానే మహారాజు అతడికి ఎదురు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకొని, యువకవి, ఇక నుంచి ప్రతి నిత్యము మీ కవితా మాధుర్యాన్ని మాకు పంచే భారం మీదే అన్నాడు. అంతకంటే అదృష్టం ఏమున్నది ప్రభు, అయితే ఒక్క మాట, నేను నరసింహవర్మ గారి ఆస్థాన కవిని, నాకు జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఆయన, ఆయనకు చెప్పి ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే నేను మీ దగ్గరికి రాగలను అన్నాడు శేఖరుడు వినయంగా. మహారాజు ఆదరణకు శేఖరుడి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. శేఖరుడి మాటలకు మెచ్చుకోలుగా చూసిన విజయభూపతి, మధుర కవితా చాతుర్యంతో పాటు మృదువైన జన్మ సంస్కారం కూడా మీ సొత్తు ఆనాడే గ్రహించాను, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మంచి కవి అయిన చంద్రశేఖరుడికి మనశ్శాంతితో కూడిన చక్కటి జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి మహారాజు విజయభూపతి. నరసింహవర్మ వద్ద అతడి జీవితం ముళ్ళ మధ్య గులాబీలాగా గడిచింది. అందుచేత అతడు జీవనదాత అంటూ ప్రశంసలందించదలుచుకుంటే మహారాజును ప్రశంసించి ఆ కృతజ్ఞత ఆయన పట్ల చూపాలి. కానీ అందుకు విరుద్ధంగా ఉన్న శేఖరుడి ప్రవర్తన అవివేకంగానూ మూర్ఖంగానూ, లేదా ఆ అవివేకాన్ని మూర్ఖత్వాన్ని జన్మ సంస్కారం అంటూ ప్రశ్నించిన మహారాజు ప్రవర్తన మాత్రం ఏమంత న్యాయంగా ఉంది? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషి జీవితం కళ అంటే ముందుగా భుక్తితో పెనవేసుకొని ఉంది. ఆ కారణం వల్ల శేఖరుడి కుటుంబానికి అన్నదాత అయిన నరసింహవర్మ అతడి జీవనదాత కింద లెక్కపోతే అరసి కవిత్వం నరసింహవర్మ స్వభావం. దాని గురించి ప్రస్తావించటం అంటే అతడిలోని లోపాన్ని వేలెత్తి చూపటమే. అటువంటి కుసంస్కారం శేఖరుడిలో లేదు. అందుకే అతడు తన మనసులోని బాధ కొద్దీ కవిత్వ రూపేణ తన పరిస్థితి చెప్పుకున్న నరసింహవర్మ పేరును మాత్రం మొదటి నుంచి బయటికి రానివ్వలేదు. అందువలనే మహారాజు, మృదువైన జన్మ సంస్కారం కూడా మీ సొత్తని ఆనాడే గ్రహించాను అని అన్నాడు. అది మహారాజు గొప్పతనం. పోతే మహారాజు ఆదరణకు ఆయన తన పట్ల ప్రవర్తించిన తీరు, శేఖరుడు మనసారా రాల్చిన ఆనంద బాష్పాలే అతడు మహారాజుకు సమర్పించిన కృతజ్ఞతాంజలులు, ప్రశంసావాక్యాలు. ఏ కవితాత్మకమైన శబ్దము వాటిని మించి కృతజ్ఞతను గాని ప్రశంసను గాని ప్రకటించబోదు. అందుచేత శేఖరుడు, విజయభూపతి ఇద్దరూ మేధావులు, ఉత్తములే కానీ మూర్ఖులు, అవివేకులు ఏమాత్రమూ కాదు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.